ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయి ఉన్నట్లయితే లేదా ప్రోగ్రామర్ లేదా మీరు ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయటం లేదా సాఫ్ట్వేర్ కోడింగ్ కోసం లేదంటే కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక నేను స్ట్రాంగ్ గా దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ గా ఇందులో i3 13th జనరేషన్ 16 GB ఆఫ్ ర్యామ్ అలాగే 512 GB ఆఫ్ SSD తోటి మ్యాసివ్ 16 ఇంచెస్ స్క్రీన్ తోటి 16:10 ఆస్పెక్ట్ రేషియో తోటి జస్ట్ కేవలం ఇది 38,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిక్స్ కి సంబంధించినటువంటి ఇన్బుక్ Y4 Max. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ షార్ట్ రివ్యూ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y4 Max అని చెప్పి, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఇమేజెస్. లెఫ్ట్ మనకి దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అంతే. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే దీని లోపల మనకు ఒక ల్యాప్టాప్ అలాగే 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ స్పీడీ చార్జర్ ని అలాగే టైప్ సి టు టైప్ సి కేబుల్ ని మరి కొంత పేపర్ వర్క్ ని ప్రొవైడ్ చేశారు అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఇక బాక్స్ తో మనకేం పని. సో ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. ఇది మీకు రెండు కలర్స్ లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో బ్లూ కలర్ అండ్ దీంతో పాటు ప్యారల్ గా సిల్వర్ కలర్ కూడా మీకు రావడం జరుగుతుంది. మొత్తం కూడా మనకి అల్యూమినియం అలాయ్ తోటే బాడీ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని అయితే యూజ్ చేయలేదు. ఈవెన్ దీని లిడ్ ని మనం సింగిల్ హ్యాండ్ తో ఆపరేట్ చేయొచ్చు అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ మాక్సిమం లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ స్క్రీన్ యొక్క ఓబుల్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం బెటర్ గా ఉండుంటే బాగుండేది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్కువగా అయితే కంప్లైంట్ చేయలేం. అండ్ మీకు డిజైన్ కూడా మీరు చూసారంటే టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మ్యాటీ ఇచ్చి బ్రష్డ్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇన్ఫినిక్స్ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ గా బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే ఇందులో మీకు జస్ట్ కేవలం స్పీకర్ గ్రిల్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ స్పీకర్ ఆడియో క్వాలిటీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మరి వెంటిలేషన్ పరిస్థితి ఏంటన్నానంటే జస్ట్ మీరు దీన్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ రెండింటి మధ్యలో నుంచి మనకి హీట్ అనేది ఎగ్జాస్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఈసారి మనకి లోపల హీట్ ని కంట్రోల్ చేయడం కోసం డెడికేటెడ్ బటన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు ఏదైనా ఎడిట్ గానీ గేమ్ ఆడుతున్నప్పుడు థర్మల్స్ మేనేజ్మెంట్స్ బెటర్ గా చేయడం కోసం ఈ కీ కంట్రోల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ మీకు రబ్బరైజ్డ్ ఫుట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు. ఇక్కడ మనకు ఒక HDMI పోర్ట్ అలాగే ఒక USB పోర్ట్ అలాగే మల్టీ యూటిలిటీ పోర్ట్ ను కూడా మనం ముందు తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ మరొక USB పోర్ట్ 3.5 ఆడియో జాక్ మరొక మల్టీ యూటిలిటీ పోర్ట్ తో పాటు డైరెక్ట్ గా మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక లిడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఫుల్ లెంత్ న్యూమరిక్ కీబోర్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే 16 ఇంచెస్ మ్యాసివ్ స్క్రీన్ తో వస్తుంది కాబట్టి విచ్ మేక్ సెన్స్. అండ్ దీంట్లో మనకు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ కీ యొక్క ట్రావెల్ కూడా బాగానే ఉంది. కీ యొక్క టాక్టిక్ ఫీల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మ్యాసివ్ 7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AG గ్లాస్ టచ్ ప్యాడ్ మల్టీ జస్ట్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇందులో ప్రాపర్ గా మీకు వర్క్ అవడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్ దీని థిక్నెస్ వచ్చేటప్పటికే 0.7 ఇంచెస్ గా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా దీని వెయిట్ వచ్చేటప్పటికే 1.78 కిలోగ్రామ్స్ గా రావడం జరుగుతుంది. కానీ 16 ఇంచెస్ స్క్రీన్ సైజ్ సెగ్మెంట్ లో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ బెజల్స్ అని అనొచ్చు. టాప్ కూడా మనకు కొంచెం తక్కువగానే ఉన్నాయి. బాటమ్ ఇన్ఫినిక్స్ అనేటువంటి బ్రాండింగ్ తో కొంచెం బెటర్ గా మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. కొంచెం పెద్ద బెజల్స్. ముఖ్యంగా దీనిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో మనకి 1080p కి సంబంధించినటువంటి కెమెరా విచ్ కమ్స్ విత్ డ్యూయల్ ఫ్లాష్. ఒకవేళ మీరు గనక జూమ్ మీటింగ్స్ ఇట్లాంటివి ఎక్కువగా చూసుకుంటుంటారు అన్నట్లయితే గనక సో అలాంటి సందర్భాల్లో సపరేట్ గా మీకు రింగ్ లైట్స్ ఇట్లాంటి లైటింగ్ ఏం అవసరం లేకుండా మాక్సిమం దీంతో అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 180 డిగ్రీస్ అయితే ఏం వెళ్ళదు. సో ఈ విధంగా మ్యాక్స్ 145 డిగ్రీస్ అని అనుకోవచ్చు. సో ఈ డైరెక్షన్ లో మనకి ఇదైతే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక దానికి మనం ఎక్కువగా కూడా కంప్లైంట్ చేయలేం. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మ్యాసివ్ 16 ఇంచెస్ IPS డిస్ప్లే అయితే యూస్ చేశారు. అండ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ దీంట్లో మీకు 16:10 ఆస్పెక్ట్ రేషియోలో మీరు కాంటెంట్ అయితే చూడొచ్చు. బేసిక్ గా మీకు టాప్ అండ్ బాటమ్ మూవీస్ చూస్తున్నారు లేదా ఏదైనా కాంటెంట్ యూట్యూబ్ లో కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక టాప్ అండ్ బాటమ్ బ్లాక్స్ ఏవైతే మరింత బెటర్ గా రావడం జరుగుతుంది. కలర్స్ అయితే ఓకే బానే ఉన్నాయి, బట్ IPS డిస్ప్లేలో కన్నా కానీ VA డిస్ప్లేలో మనకు బెటర్ కలర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంట్రాస్ట్ రేషియోస్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బై ద వై దీంట్లో మనకి కేవలం 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాక్చువల్ గా దీంట్లో మీకు మొత్తం 3 రకాల ప్రాసెసర్స్ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. i3, i5 అండ్ i7. ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ ఏదైతే
ఏదైతే ఉందో i3 వేరియంట్, ఇంటెల్ కి సంబంధించినటువంటి i3 1350 కి సంబంధించినటువంటి చిప్ సెట్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. పర్వాలేదు, డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఒకవేళ మీరు ప్రోగ్రామర్ అయినా, స్టూడెంట్ అయినా, లేదంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం, లేదా చిన్నపాటి కోడింగ్స్ కోసం. అండ్ దీంట్లో నేను థర్మల్స్ కూడా పెద్దగా అయితే ఏం అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఉంది చలికాలం కాబట్టి మేబీ వీళ్ళ కంట్రోలింగ్ ఫంక్షనాలిటీ అంతా బాగుందని అనుకుందాం. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ గేమింగ్ ఆడుతున్నా, లేదా రెండర్ చేస్తున్నా, లేదంటే హెవీ టాస్కింగ్ కి సంబంధించినటువంటి యాప్స్ ని మీరు యూజ్ చేస్తున్నా గానీ అరౌండ్ 60-62 డిగ్రీస్ దాకా మనకు టెంపరేచర్ వెళ్ళడం జరుగుతుంది. సో అంతకు మించి అయితే ఉండదు. హ్యాండ్లింగ్ ఇదైతే పర్ఫెక్ట్ గా ఉందని నేను చెప్తాను. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4X కి సంబంధించినటువంటి ర్యామ్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు వచ్చేటప్పటికి PCI 3 NVM SSD కి సంబంధించినటువంటి టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. బై ద వే ఇందులో 512GB ఇచ్చారు. అప్ టు 1TB దాకా మీరైతే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ పర్వాలేదు, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. సో అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2 అంటే 4 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. ఎనీవే, ఒకవేళ లేదు మీరు బ్లూటూత్ ద్వారా ఏదైనా కనెక్ట్ చేసుకుని, లేదా ఇయర్ ఫోన్స్ ద్వారా మీరు చూస్తానున్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి DTX ఆడియో ప్రాసెసింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 6600 mAh ఆఫ్ ద బ్యాటరీ, 70 Wh బ్యాటరీ కెపాసిటీని మనం ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో బేసిక్ గా ఒకవేళ మీరు కనుక ఎక్కువగా బ్రౌజింగ్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే ఆరామ్సే 8 to 9 hours దాకా మీరు అవుట్పుట్ అయితే చూడొచ్చు. ఒకవేళ మూవీ కాంటెంట్స్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక అరౌండ్ 5 to 6 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ బాక్స్ లోని మనకి 67 watts ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని, అలాగే Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు 30 minutes లో ఇది 70% ఆఫ్ ఛార్జింగ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గా స్లోగా ఇదైతే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా మీకు ఒక 1 hour 30 minutes లో ఇది 0 to 100% ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ గాడ్ మళ్ళీ ఎట్లా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఫాస్ట్ గానే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇక OS విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి యాప్స్ ఇట్లాంటివి అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక కొన్ని శాంపిల్స్ అయితే చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ అలాగే ఇంటర్నల్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు ఫుల్ HD లో వీడియో రికార్డ్ అవడం అయితే జరుగుతుంది. సో క్వాలిటీ బెటర్, నేను బాగుందని అంటాను, ఎందుకంటే మీటింగ్స్ ఇట్లాంటి వాటి అన్నింటిలో మాక్సిమం ఇదే మోర్ దాన్ ఎనఫ్. అండ్ దీంతో పాటు రెగ్యులర్ గా ఉండేటువంటి ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా జస్ట్ మన 720p కెమెరాస్ మాత్రమే చూస్తుంటాం. ఇందులో 1080p తీసుకొచ్చారు. ఇక గ్రాఫిక్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో బై డిఫాల్ట్ గా ఇంటెల్ కి సంబంధించినటువంటి ఐరిస్ గ్రాఫిక్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో మీ ప్రాజెక్ట్ వర్క్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా ఏదన్నా కానీ ఇది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉండవు. ఇక ఫైనల్ గా దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక నేను మీకు చెప్పినట్లు సూపర్ క్రేజీ ప్రైజింగ్ లో దీని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎంట్రీ లెవెల్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉందో జస్ట్ మీకు కేవలం 37,800 రూపాయల దాకా మీకు రావడం జరుగుతుంది, 10 రూపాయలు తక్కువ. అండ్ ఇది రేపు జాన్ 22వ తారీఖు నుంచి అయితే సేల్ లోకి అయితే రానుంది. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి ల్యాప్టాప్, ముఖ్యంగా చెప్పాలంటే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ని వెతుకుతున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా మనకి 1 year వారంటీతో రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్ళలేను అనుకుంటున్నారు అన్నట్లయితే ప్రతి దాని మీద ఒక QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ ని స్కాన్ చేసి డోర్ స్టెప్ సర్వీసెస్ ని కూడా మీరైతే అవైల్ చేసుకోవచ్చు. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.